సిద్ధు పెళ్లి కొడుకు హర్షాన్ని పోలీస్ గెటప్లో వెళ్ళి కిడ్నాప్ చేస్తాడు. పెళ్లి మండపంలో కీర్తి పక్కన హరీష్ ముఖానికి పూలదండలు కట్టుకొని తన ఫేస్ ఏర్పడకుండా పెళ్లి కొడుకు ప్లేస్లో కూర్చుంటాడు. ఇక పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. పూజ చేస్తూ ఉంటారు హరీష్, కీర్తి. కానీ కీర్తి మనసులో ఏదో ఆరాటం. తులసి కూడా అక్కడే మారువేషంలో ఉంటుంది. మారువేషంలో ఉన్న తులసిని సిద్ధు చూస్తూ అన్నీ అనుకున్నట్టు జరిగితే మా పెళ్ళి కూడా ఇంత గ్రాండ్గా జరిగేది కదా అని ఊహల్లోకి వెళ్ళిపోయి తులసి పట్టుచీరలో, సిద్ధు పట్టు పంచెలో రెడీ అయి పెళ్లిపీటల మీద కూర్చొని అందరికీ నమస్కారం పెడుతూ పెళ్లి తంతు పూర్తి చేసి ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నట్టు, తులసి మెడలో సిద్ధు తాళి కడుతున్నట్టు ఊహల్లోకి వెళ్ళిపోయి కలర్లు కంటూ ఉంటాడు సిద్ధు. అప్పుడే పెళ్లి మండపం ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి హర్ష హడావుడిగా దిగుతాడు. అక్కడున్న బాడీగార్డ్స్ హర్షని అడ్డుకుంటారు. ఇక హర్ష గట్టిగా అరుస్తూ నేనే పెళ్లి కొడుకు హర్షని వదిలిపెట్టండి అని అంటూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న కనిష్క హర్షని చూసి షాక్ అవుతుంది. వచ్చిన హర్షని చూసి సిద్ధు అయోమయంలో పడిపోతాడు. ఒక్కసారిగా తను పోలీస్ గెటప్లో వెళ్ళి హర్షని కిడ్నాప్ చేసింది గుర్తొస్తుంది. సిద్ధు కూడా హర్షని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు హరీష్తో కీర్తి పెళ్ళవుతుందా, హర్షతో కీర్తి పెళ్ళవుతుందా, హరీష్ కీర్తి పెళ్ళి ఆగిపోతుందా, సిద్ధు తులసిలు ఏం చేయనున్నారు, కీర్తి మనసు మార్చుకుంటుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.